హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చతురా స్కంద వ్లాగ్స్. ఈరోజు మనం ఎయిర్ ఫ్రైయర్లో కరకరలాడే బెండకాయ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. రెసిపీలోకి వెళ్దాం. ముందుగా 1/2 కిలో బెండకాయల్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బెండకాయలని 4 ఈక్వల్ పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవడం వల్ల బెండకాయ పీసెస్ అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా అన్ని బెండకాయల్ని కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మొత్తం అన్ని బెండకాయల్ని ఈక్వల్గా కట్ చేశాను. ఇలా కాకుండా ఒకటి లావుగా ఒకటి సన్నగా కట్ చేస్తే పీసెస్ సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. మీకు స్పైసీగా కావాలంటే పొడుల క్వాంటిటీని పెంచుకోండి. మనం వేసిన మసాలా పొడులంతా బెండకాయ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. ఇక్కడ బియ్యం పిండి వేసే క్లిప్ మిస్ అయ్యింది, మీరు వేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనం ఆనియన్ పకోడాకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానే కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల పీసెస్ అనేవి అంటుకోకుండా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి. ఇలా బాస్కెట్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక పైన ఆయిల్ స్ప్రే చేసుకోండి. ఇప్పుడు బాస్కెట్ని క్లోజ్ చేసి టెంపరేచర్ని సెట్ చేసుకుందాం. 180 డిగ్రీస్లో 15 to 20 మినిట్స్ ఉండేలా సెట్ చేసుకోండి. ఇలా సగం ఫ్రై అయ్యాక ఎయిర్ ఫ్రైని పాస్ చేసి బాస్కెట్ని ఓపెన్ చేసి పీసెస్ని ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోండి. అంతేనండి, ఎయిర్ ఫ్రైయర్లో కరకరలాడే బెండకాయ ఫ్రై రెడీ అయినట్టే. చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ టైం స్నాక్గా అయినా తీసుకోవచ్చు, లేదా అన్నం పప్పుచారులోకి సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో 1 వీక్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రంచీగా సాఫ్ట్గా వచ్చాయో. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి.